తట్టాబుట్ట అన్నీ సర్దుకొని రోడ్ల మీదకి వచ్చేసాం. ఏం జరిగిందో చూడండి. థర్డ్ ఇయర్ అయిపోయింది కదా, ఇంకా హాస్టల్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసాం. బయట రూమ్ అయితే చూసుకున్నాం 4th ఇయర్ కోసం. ఇంక ఈ ఫుడ్, ఈ హాస్టల్ ఫుడ్ అయితే అస్సలు సంబంధమే లేదు ఇంకా మనకి. ఇంకా ఫ్రెండ్స్ అంతా తలా ఒక చెయ్యేసి లగేజ్ అంతా సర్దేశారు. లగేజ్ అంతా తీసుకొచ్చి హాస్టల్ బయట పెట్టి ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కనిపించే ఈ లగేజ్ అంతా ముగ్గురుదే. ఇవే కాదు ఇంకా ఉన్నాయి, అవి వెకేట్ చేసేటప్పుడు తీసుకెళ్తాం. ఈ లగేజ్ అంతా మెయిన్ బ్లాక్ నుంచి కిందకి తెచ్చేసరికి దోల తీరిపోయింది. మాకు తెలిసిన ఆటో అన్న ఉంటే పిలిపించి మొత్తం లగేజ్ సెట్ చేసుకుని ఇద్దరం బయలుదేరాం. మొత్తం లగేజ్ సెట్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేశాడు ఆటో అన్న. మా రూమ్ అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది. ఇక మాకు కూడా ఫుల్ ఆకలేస్తుండేసరికి కర్రీ తేయడానికి బయటకు వెళ్ళిపోయాను. ఏదైనా కర్రీ చేసుకొని తిందామంటే టైం లేదు, ప్రకాష్కి ఇప్పుడు ఎగ్జామ్ ఉందంట. ఇంకా దారిలో మన వాళ్ళు రూమ్ల కోసం తంటాలు పడతా కనిపించారు. కాలేజ్ కి దగ్గరలో ఎక్కడ రూములు దొరకలేదంట. మీలో ఎవరైనా ఈ అనామకులకి హెల్ప్ చేయాలనుకుంటే మీకు తెలిసిన రూమ్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇక సర్లే అని కర్రీ తెచ్చుకుందాం హోటల్కి వెళ్తే ఆ హోటల్ ఓనర్ ఒక ఓల్డ్ కరెన్సీ కలెక్టర్ అనమాట. అన్ని రకాల కరెన్సీస్ ఉన్నాయి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూడండి.